మేడం నాకు స్కాన్‌లో పీసీఓడీ అని ఇచ్చారు మేడం. మేడం మా అమ్మాయికి స్కాన్‌లో పీసీఓడీ అని ఇచ్చారు. తనకు ఓన్లీ 13 ఇయర్స్ మేడం, 14 ఇయర్స్ మేడం. మీకు కూడా ఇదే ప్రాబ్లమ్ ఉందా? అయితే మీరు కూడా ఇప్పుడున్న 80% ఆఫ్ ద ఫీమేల్ పాపులేషన్‌లో ఉన్నట్టే. అసలు ఏంటి పీసీఓడీ? పీసీఓఎస్ మా అమ్మాయికి పీసీఓడీ ఉంది. నాకు పీసీఎస్ ఉంది. అసలు ఏంటిది పీసీఓడీ అని అంటే? దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ మూల్య ఫ్రమ్ యూనిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాద్. పీసీఓడీ, పీసీఓఎస్ ఇప్పుడు సేమ్ థింగ్. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఒకప్పుడు డిసీజ్ అనేవాళ్ళు, కానీ అది ఇప్పుడు ఒక డిసీజ్ కాదు, ఇట్స్ అ సిండ్రోమ్. అందుకే పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది ఓన్లీ మీ యూట్రస్కి, మీ ఓవరీస్కి సంబంధించింది కాదు, ఇట్స్ మీ హోల్ బాడీకి సంబంధించింది. అయితే మీకు స్కాన్లో ఒక రేడియాలజిస్ట్ కానీ, మీ స్కాన్ చేసే వాళ్ళు కానీ బైలేటరల్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని రాస్తే దాని గురించి మీరు కంగారు పడాలా? అసలు మీకు నిజంగా ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్ ఉన్నాయా? అసలు ఏంటి ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్? ఫస్ట్, మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయా అంటే 2 మంత్స్కి 3 మంత్స్కి మీకు పీరియడ్స్ వస్తున్నాయా? అండ్ మీకు లేకపోతే తక్కువ బ్లీడింగ్ అవుతుందా? మీకు ఇన్ని మంత్స్ తర్వాత కూడా బ్లీడింగ్ వచ్చినా, లేదంటే మీకు రెగ్యులర్గా కూడా బ్లీడింగ్ అయినా ఒక 1 డే, ఒక 2 డేస్ జస్ట్ కొంచెం స్పాటింగ్ కనిపిస్తుందా? లేదు మీకు ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉందా అంటే అండర్ ఆర్మ్స్ కానీ, ప్యూబిక్ హెయిర్ కానీ, చెస్ట్ మీద కానీ, టమ్మీ మీద కానీ ఎక్కువ జుట్టు వస్తుందా? లేకపోతే ఎక్కువ హెయిర్ పడిపోతుందా? ఆర్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయా? మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారా? ఇవన్నీ ఉంటే అయితే మీకు అసలు ఎంత సివియారిటీ ఉంది పీసీఓఎస్? మీరు దాని గురించి వరీ అవ్వాలా? అయితే చూద్దాము. మెయిన్ పీసీఓఎస్కి ఏంటంటే 4 క్రైటీరియా ఉంటాయి ఇప్పుడు. ఫస్ట్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఎక్కువ 2 మంత్స్కి రావటం కానీ, లేదంటే స్పాటింగ్ లాగా అవటం కానీ, డిక్రీస్డ్ పీరియడ్ కానీ, ఎక్కువ ప్రొలాంగ్డ్ సైకిల్ ఉండటం పీరియడ్స్ కానీ. ఇంకొకటి హైపర్ ఆండ్రోజన్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఒక మేల్ ఫీచర్స్ మనలోకి వస్తాయి. అంటే ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్, ప్యూబిక్ హెయిర్ గ్రోత్, అండర్ ఆర్మ్ హెయిర్ గ్రోత్ అండ్ అప్పర్ లిప్ హెయిర్ గ్రోత్, ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉండటము. ఇంకొకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిమ్టమ్స్. అంటే మీకు ఎక్కువ యాక్నే రావటం కానీ, లేదంటే ఎక్కువ డార్క్ నెక్ ఉండటం కానీ, నల్లగా ఉంటుంది ఇక్కడంతా, లేకపోతే మీ అండర్ ఆర్మ్స్ డార్క్గా ఉంటాయి, ఉండాల్సిన దానికన్నా డార్క్గా ఉంటాయి. ఇవి ఉన్నా, లేదు అని ఉంటే మీకు స్కాన్లో అల్ట్రాసౌండ్లో పీసీఓడీ ఉన్న మీకు పీసీఎస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ పీసీఎస్ ఉన్నా. అయితే ఒకటి ఉంటే పీసీఓడీ అని మనం డెఫినెట్లీ మోర్ దెన్ రేడియలాజికల్ సైన్స్, క్లినికల్ సైన్స్ చూస్తాం. అసలు పేషెంట్ ఎలా ఉన్నారు, నార్మల్గా ఉన్నారా? మీకు అల్ట్రాసౌండ్లో పీసీఎస్ అని ఇవ్వచ్చు, కానీ మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, మీకు యాక్నే లేవు, మీకు ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ లేదు, యూ ఆర్ ఫిట్, యూ ఆర్ యాక్టివ్, అయితే ఇట్ డజంట్ మీన్ యూ హ్యావ్ పీసీఎస్. ఎందుకంటే బికాజ్ యూ ఆర్ ఇన్ ద యాక్టివ్ లైఫ్ స్టైల్. అదే మీరు కొంచెం ఇన్యాక్టివ్ అయ్యారనుకోండి, మీకు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, యాక్నే స్టార్ట్ అవుతాయి. అప్పుడు మేబీ మీకు పీసీఎస్ ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఈజ్ ఇట్ రియలీ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో అన్నంత మనము బాధపడాలా? పీసీఓడీ ఉంటే అయ్యో నాకు వచ్చేసింది పీసీఓడీ అని చెప్పి. కొన్నిసార్లు అసలేమి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఉన్నా కూడా మనం హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ డయట్ చేస్తే మనకు డెఫినెట్లీ ఇట్ ఈస్ అ రివర్సిబుల్ కండిషన్. ఒక్కసారి వస్తే అది ఉన్నట్టు. బట్ మీరు మీ యాక్టివిటీ లెవెల్స్తో, మీరు మీ డయట్లో, మీరు మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. యూ కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నెక్స్ట్, ఎస్, కొంతమంది టీనేజ్ పిల్లలకి 13 ఇయర్స్ 14 ఇయర్స్కి వాళ్ళకి అప్పుడే ఎర్లీ పీసీఎస్ సైన్స్ బాగా కనిపిస్తాయి. వెయిట్ ఎక్కువ అవటము అండ్ డార్క్ నెక్ ఉండటము, ఎక్సెసివ్ హెయిర్ ఉండటం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండటం, బికాస్ ఆఫ్ ది స్కూల్ స్ట్రెస్. స్కూల్లో ఉన్నంత స్ట్రెస్, ఎగ్జామ్స్ వల్ల వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకోలేరు, యాక్టివిటీ చేయలేరు, అండ్ గేమ్స్ ఉండవు, స్పోర్ట్స్ ఉండవు. దానివల్ల ఎప్పుడు చూసినా చదువుకోవటం వల్ల ఏంటంటే స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఇవన్నీ వస్తాయి. సో ఇది కట్ చేయండి. ఎప్పుడు స్టడీస్ కాకుండా కొంచెం యాక్టివిటీస్ మీద ఇన్వాల్వ్ చేయండి కిడ్స్ని. స్పోర్ట్స్ ఆడుకొనివ్వండి. నేను జిమ్ చెప్పట్లేదు పిల్లలకి. వాళ్ళకి ఇష్టమైతే బ్యాడ్మింటన్, షటిల్, రన్నింగ్, స్విమ్మింగ్ చాలా ఉంటాయి, టెన్నిస్, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఆడుకొనివ్వండి. ఇట్ విల్ హెల్ప్ దెమ్ విత్ దియర్ హార్మోన్స్ కూడా మంచిగా బ్యాలెన్స్ అవుతాయి వాళ్ళవి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించండి. ఎప్పుడు చదవాల్సిన టైంలో చదువుతారు, ఆడుకోవాల్సిన టైంలో ఆడుకుంటారు. దే విల్ బీ ఇన్ యాక్టివ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. అండ్ మీ పిల్లలకి ముందే గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించండి. డ్రై ఫ్రూట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఫుడ్,
జంక్ ఫుడ్ ఇవ్వండి, నేను కాదనట్లేదు. బట్ లిమిటెడ్ టు వన్స్ ఇన్ వైల్, ఒక 1 వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ డైలీ జంక్ ఫుడ్ తింటే కూడా మన హార్మోన్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ మీరెప్పుడు ఒక గైనకాలజిస్ట్‌ని కలవాలి, ఎప్పుడు ఒక డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి. మీ పిల్లలకి గానీ, లేదంటే మీకు గానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. అంటే 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది, 4, 5, 6, 7 మంత్స్ అయింది పీరియడ్స్ రాకపోవటం వల్ల. అప్పుడు యూ హ్యావ్ టు కమ్ అండ్ విజిట్ అ గైనకాలజిస్ట్. నెక్స్ట్ ఇంకొకటి, మీ అమ్మాయికి ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉంది. ఎంత ఆడినా, ఏం చేసినా కూడా వెయిట్ తగ్గట్లేదు. వెయిట్ పెరిగిపోతూ ఉన్నారు. దాంతో పాటు ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయి బాడీ మీద, హెయిర్ ఫాల్ ఉంటుంది అండ్ ఫేషియల్ హెయిర్ ఎక్కువ వస్తుంది అన్నప్పుడు. అండ్ నెక్స్ట్ మీకు స్కాన్‌లో ఇవన్నీ ఉన్నప్పుడు దెన్ మీ స్కాన్‌లో పీసీఓఎస్ ప్యాటర్న్ ఉంది అని అంటే మాత్రము, అండ్ పీసీఓఎస్ ప్యాటర్న్ ఉన్నా కూడా మీరు మీ ఓవేరియన్ వాల్యూమ్ చూసుకోండి. నార్మల్ ఓవేరియన్ వాల్యూమ్ వచ్చేసి ఒక 10 సీసీ కంటే తక్కువ ఉండాలి. లెస్ ఆర్ ఈక్వల్స్ టు 10 సీసీ. 10 సీసీ కంటే ఎక్కువ ఉందంటే ఈచ్ ఓవేరియన్ వాల్యూమ్, దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద టైమ్ దట్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ మీ హార్మోనల్ ఇంబాలెన్స్ మీద, మీ పీసీఓడి వల్ల. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి పీసీఓడికి? హార్మోనల్ పిల్స్ ఇవ్వాలా? లేదంటే అలా వదిలేయొచ్చా? లేకపోతే ఇంకేమన్నా సప్లిమెంట్స్ ఇవ్వాలా? అనేది డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ హౌ సీరియస్ అండ్ హౌ సివియర్ ఇట్ ఈస్ మీకు. మీకు పీరియడ్స్ రావట్లేదు అనంటే డెఫినెట్లీ ఒక 2-3 మంత్స్ టాబ్లెట్స్ వేసుకుంటే నాకు పీరియడ్స్ వచ్చేసినాయి అనంటే అట్లా ఉండదు. మీరు టాబ్లెట్స్ వేసుకున్నా కూడా మీరు మీ లైఫ్ స్టైల్‌లో గానీ చేంజెస్ చేయకపోతే, యాక్టివిటీ స్టార్ట్ చేయలేదు, డైటరీ చేంజెస్ చేయలేకపోతే మీకు ఏ రిజల్ట్ ఉండదు. 3 మంత్స్ మీరు ట్రై చేస్తారు మెడిసిన్స్‌తో, రెగ్యులర్‌గా వస్తాయి. ఆపంగానే మీకు మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. సో మోర్ దెన్ మెడిసిన్స్ అండ్ మోర్ దెన్ మెడికల్, ట్రై టు కాన్సంట్రేట్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్‌ని సరి చేసుకోండి. మీ లైఫ్ స్టైల్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. యాక్టివిటీలోకి వెళ్ళండి అండ్ స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, మీకు ఏది ఇష్టం ఉంటే అది ఆడండి. డైటరీ కొంచెం గుడ్ హెల్తీ డైట్ తీసుకోండి. నట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తీసుకొని ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ మీద ఉన్నారనుకోండి, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ రివర్సిబుల్ కండిషన్. మీకు ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ మెడిసిన్స్ అవసరం లేదు. మీరు మీ ఓన్‌గానే పీసీఓఎస్ మేనేజ్ చేసినట్టు అవుతారు. థ్యాంక్ యూ.